హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. సో మనకి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అనుబంధ సంస్థ అయినటువంటి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సర్కిల్లో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. సో నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి సర్కిళ్ళలో ఈ ఎగ్జిక్యూటివ్ జాబ్కి సంబంధించినటువంటి ఖాళీలను భర్తీ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ లేకుండానే సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు, సో ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, శాలరీ డీటెయిల్స్ కావచ్చు, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, తదితర వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే మనకి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అనుబంధ సంస్థ అయినటువంటి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ సర్కిల్లో ఖాళీగా ఉన్నటువంటి 47 ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని మనకి భర్తీ చేయడం జరుగుతూ ఉంది. సో వేకెన్సీ వివరాలు గమనించినట్టయితే మనకి ఓపెన్ కేటగిరీలో 21 పోస్ట్, ఈడబ్ల్యూఎస్ సెక్షన్లో 4, అలాగే ఓబీసీ కేటగిరీలో 12 వేకెన్సీస్, ఎస్సీ కేటగిరీలో 7 వేకెన్సీస్, ఎస్టీ కేటగిరీలో 3 వేకెన్సీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. టోటల్గా మనకి 47 వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో అలాగే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ గమనించినట్టయితే మనకి ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి 35 ఇయర్స్, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 38 ఇయర్స్, ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్కి 40 ఇయర్స్ వరకు మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇంకా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు బీటెక్ చేసినా, బీఫార్మసీ చేసినా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ గమనించినట్టయితే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ గివెన్ టు ద క్యాండిడేట్స్ విత్ ఎంబీఏ సేల్స్ మార్కెటింగ్ కంప్లీట్ చేసిన వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వబడుతుందని చెప్పేసి నోటిఫికేషన్లు ఇవ్వబడింది. ఒకవేళ మీరు ఎంబీఏ చేయకపోయినా నో ప్రాబ్లం, ఎనీ డిగ్రీ అంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వబడుతుంది. వాళ్ళకి ఎనీ డిగ్రీ అయితే వీళ్ళకి ఇక్కడ డిజైర్డ్ క్వాలిఫికేషన్. సో ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్లో సెలెక్ట్ అయ్యాక, ఇక జాబ్లో జాయిన్ అయ్యాక చేయాల్సినటువంటి డ్యూటీ చార్ట్ కానీ లేకపోతే డ్యూటీస్ గమనించినట్టయితే మనకి సో ఫస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ మంత్లీ రెవెన్యూ టార్గెట్స్ త్రూ ద డైరెక్ట్ సేల్స్ ఆఫ్ బ్యాంక్స్ ప్రోడక్ట్స్. సో మనకి టార్గెట్ సేల్స్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే సపోర్టింగ్ ఇన్ ఆర్గనైజేషన్ కస్టమర్ అక్విజిషన్ ఈవెంట్స్ అండ్ రన్ క్యాంపెయిన్స్ ఇన్ ద ఏరియా అండర్ ద బ్రాంచ్ ఆఫీస్ జ్యుడిక్షన్స్ ఇంక్రీజ్ ఫైనాన్షియల్ లిటరసీ. సో మనకి ఫైనాన్షియల్ లిటరసీ పైన అవగాహన కల్పించడానికి బ్రాంచ్కి సంబంధించినటువంటి ఏరియాలో క్యాంపెయినింగ్ సపోర్టింగ్ కస్టమర్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు పోస్టల్ సిబ్బంది కావచ్చు, అదర్ సిబ్బంది కావచ్చు, ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ సెషన్స్ ఫర్ ద జీడీసీస్ అండ్ ఐపీపీబీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించినటువంటి సర్వీసెస్ సంబంధించి అలాగే ప్రొడక్ట్స్ సంబంధించి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇండియన్ పోస్ట్ బ్యాంక్ మేనేజర్ సంబంధించి అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా ఈ బ్యాంక్ సంబంధించినటువంటి స్కీమ్స్ కావచ్చు, ప్లాన్స్ కావచ్చు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మనకు ఒక డ్యూటీ చార్ట్ అనేది రూపొందించబడింది. సో పోస్ట్ అనేది కాంట్రాక్ట్ బేసిక్స్ అయినప్పటికీ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. సెలెక్షన్ ప్రాసెస్ గమనించినట్టయితే మనకి మీ యొక్క డిగ్రీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఈ యొక్క క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా కేవలం గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా ఈ జాబ్స్కి క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. శాలరీ డీటెయిల్స్ గమనించినట్టయితే ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి మంత్లీ 30,000 పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 30,000 శాలరీతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ సో వీళ్ళకు 150 రూపీస్ ఉంది అప్లికేషన్ ఫీ వచ్చేసి. సో రిమైనింగ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 750 రూపీస్ అయితే
అప్లికేషన్ ఫీ ఉంది. సో మనం సర్కిల్ పోస్ట్ బ్రాంచ్ వేకెన్సీ డీటెయిల్స్ గమనించవచ్చు స్క్రీన్లో. మనం బీహార్లో, గుజరాత్లో, హర్యానా, అలాగే మధ్యప్రదేశ్, పంజాబ్లో, రాజస్థాన్లో, తమిళనాడులో, ఉత్తరప్రదేశ్లో వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ప్రజెంట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేకపోయినప్పటికీ ఒకవేళ ఖాళీలు ఏర్పడినట్టయితే రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక మనకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణకి చెందినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఒకవేళ వేకెన్సీ ఉన్నట్టయితే సొంత రాష్ట్రంలో జాబ్ వేసుకున్నట్టయితే అవకాశం ఉంటుంది. సో ఇక ఇంపార్టెంట్ డేట్ గమనించినట్టయితే మనకి సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి 15th మార్చ్ నుంచి అవకాశం ఉంది. సో అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ మనం గమనించినట్టయితే ఏప్రిల్ 5th వరకు అవకాశం ఉంది. సో ఇక ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినట్టయితే మనకి సో కాంటాక్ట్ అవ్వడానికి అయితే మనకి ఒక ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ అయ్యడం జరిగింది. సో careers@ippbonline.in అనే ఈమెయిల్ ఐడికి మనకు ప్రాబ్లమ్స్ని పోస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా మనం సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ కరెక్ట్ మొబైల్ నెంబర్ కావచ్చు, లేదంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈమెయిల్ ద్వారా వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది కనుక కాల్ లెటర్స్ కావచ్చు, మళ్ళీ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కమ్యూనికేట్ అవ్వడానికి ఈమెయిల్ ద్వారానే మనకి పాసిబుల్ అవుతుంది కనుక వ్యాలిడ్ అండ్ కరెక్ట్ ఈమెయిల్ ఐడి అనేది అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇది ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించినటువంటి వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో మనకి అనౌన్స్మెంట్లో మనకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు గమనించవచ్చు. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ 47 సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్స్. సో దీనిపైన క్లిక్ ఇవ్వగానే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, అలాగే అప్లికేషన్ లింక్ కూడా మనకి ఓపెన్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకి నోటిఫికేషన్ PDF ఫైల్ కావచ్చు, అలాగే నోటిఫికేషన్ ఫిల్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా మనకి లింక్ ఇవ్వడం జరిగింది. సో లింక్ పైన క్లిక్ ఇవ్వగానే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మనకి. సో మన ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ బై యూజింగ్ యూజర్ లాగిన్ డీటెయిల్స్ వీ హ్యావ్ టు అప్లై ఫర్ ద జాబ్. ఏదైతే వేకెన్సీ పోస్ట్ ఉందో దానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియన్ పోస్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.